హాయ్ వ్యూవర్స్, నేను మీ ఎస్వీఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. అయితే ఇండస్ట్రీ సైడ్ కొంచెం అటో ఇటో వచ్చారు అంటే మీరు ఒక్కరే, నేను ఒక్కడే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, రాలేదు. సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఎస్వీఆర్ గారు నాన్నగారిని హీరో చేయాలి అని అనుకున్నారట. అవునండి, ఆ మూవీ స్టార్ట్ అయింది. Okay. ఒక 80% దాకా, అంటే నాకు తెలిసిన వరకు ఒక 80% షూటింగ్ అయిపోయాక తాతయ్య గారు చనిపోవడం. నేను ఆ సినిమాకి తాతయ్య గారి ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ మెయిన్ లీడ్. ఓకే, అది ఎప్పుడు అంటే లాస్ట్ మినిట్ లో స్టార్ట్ లాస్ట్ చేశారా? 80% షూటింగ్ అయిపోయింది. చాలా Oh. రోజులు మా ఇంట్లో క్యాన్స్ ఉండేవి అలాగే. Oh. దాని తర్వాత దాన్ని కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే ఆయనే కదా మొత్తం. ఆ తర్వాత మిగతా 20% ఎవరైనా డైరెక్టర్ తో పెట్టి రిలీజ్ చేయించాలన్న మరి idea థాట్స్ ఏం మరి రాలేదా? అంటే సడన్ గా ఆయన చనిపోవడంతో కొంచెం బ్లాంక్ అయిపోయి ఉండొచ్చు అంతే. అంటే హీ వాజ్ ఓన్లీ వన్ కదా టు లీడ్ ద ఫ్యామిలీ. Mm. అప్పటికి ఇంకా ఫాదర్ కి అంత ఎక్స్పోజర్ లేదు నాకు Okay. తెలిసిన వరకు. Okay. ప్లస్ కొంచెం మా నాన్నమ్మ గారాల కొడుకు మీద Mm. సో దే హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అలాట్ అండి. సో ఫాదరు అప్పటికి మా ఒక అత్తయ్యకి పెళ్ళలేదు, ఇంకో అత్తయ్యకి పెళ్ళి అవ్వలేదు. సో రెస్పాన్సిబిలిటీస్, Mm. సో డైవర్సిఫై అయిపోతాయి కదా Mm. పాయింట్స్. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఐ కెన్ నాట్ కమెంట్, ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి. కొంత Okay. నాన్నమ్మ చెప్పిన దాని ప్రకారం మనకున్న ఐడియా వరకే చెప్తాను. మేము విన్న దాని ప్రకారం మీ చిన్న ఏజ్ లోనే నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు చనిపోయారండి. ఐ వాజ్ అబౌట్ 7 years అనుకోండి. ఓకే, మరి మిమ్మల్ని చూడటము అంతా ఎవరు? నానమ్మ మావయ్యలు, మా నానమ్మ వాళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీ ఉన్నారు బయటోళ్ళు. ఓకే, దే ఆర్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ us. ఎస్వీఆర్ గారి టైంలో కూడా Yeah. నాన్నగారు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి వేరే దగ్గర వదిలిపెట్టడం ఎస్వీఆర్ గారిని. తాతయ్య గారు హోల్ అండ్ హోల్ సెటిల్డ్ ఇన్ చెన్నై అండి. Okay. నాన్నగారే బయటకు వెళ్ళి చదివికొచ్చు. ఓహో, ఏం చదివారండి? ఈ డిస్కంటిన్యూడ్ ఇట్ స్టడీస్ ఎర్లీ ఏజ్ అని. Okay. ఆయన ఎక్కడికి వెళ్ళి ఏంటంటే హైదరాబాద్ లో వేసేవారు. Hmm. ఆయన హాస్టల్లో ఉండలేక మళ్ళీ ఇంటికి వచ్చారు. మా నాన్న Okay. ఊరుకోండి, అది చదువు ఎంత వస్తే అనేది. ఓకే, నానమ్మ గారు మీకు చెప్పినంత వరకు ది బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు? తాతగారివి, నానమ్మ గారివి. అంటే గ్రాండ్ ఫాదర్ తాతయ్య గారు వాజ్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ అండి. ఎప్పుడు అటుపై ఎప్పుడు ఇల్లు వాజ్ ప్యాక్డ్ విత్ ఆల్ కజిన్స్ అని, రిలేటివ్స్ అని. Hmm. తాతయ్య గారు అందరిని తీసుకుని హీ వుడ్ యూస్ టేక్ టు హాలిడేస్. మాకు తోట ఉండేది మెడ్రాస్ లో. Hmm. ఊరి నుంచి రాగానే హీ వుడ్ ప్యాక్ ఎవ్రీబడి ఇన్ టు ద కార్, వ్యాన్స్ ఉండేవి. అందరినీ హీ వుడ్ ఎప్పుడెప్పుడు ఫ్రీ టైం దొరికేదో హీ వుడ్ స్పెండ్ ద టైమ్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అందరితో పాటే ఉండేవారు. తీసుకెళ్ళి అందరితో ఎంజాయ్ చేసి, లేదు ఎనీ అకేషన్ ఇంట్లో బ్యాక్ హోమ్, ఊర్లో ఏదైనా ఫంక్షన్ కంపల్సరీ హీ యూస్ బి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఫంక్షన్. అలా ఎదురుకుండా కూర్చునేవారు. ఓకే, సో ఆవిడకి ఏంటంటే హిస్ కమిట్మెంట్ టు ద ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. Hmm. అండ్ వర్క్ డెడికేషన్ అంటే తాతయ్య గారు ఇలాంటివన్నీ మమ్మల్ని పెంచేటప్పుడే చెప్పి పెంచారు. సో ఎవ్రీడే రొటీన్ వాస్ టు ఫస్ట్ ఆయన దండం పెట్టకుండా బయటకు వెళ్ళేదే లేదు. Hmm. భోజనం చేసే ముందు ఆయనకు ఒక ప్లేట్ పెట్టే అలాంటి. సో అటర్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు తాతయ్య గారు. Okay. సో ఎందుకంటే ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ మెనీ పీపుల్ అండి. అంటే మాకు అది చిన్నప్పటి నుంచి తెలియాలని పెంచేటప్పుడే అవన్నీ చెప్తూ పెంచారు. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వీఆర్ గారు Yeah. నటులు, వాళ్ళని చూసి నేర్చుకోవాలని వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది. అవునండి. అయితే ఇప్పుడు చాలా మంది అంటున్న మాట ఏంటంటే ఎస్వీఆర్ గారి వారసులు ఈవెన్ ఆయన ప్రింట్ అయిన తర్వాత కానివ్వండి, కాయిన్ పైన, ఆ తర్వాత కూడా ఆయన పేరు పైన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించట్లేదు, చాలా మంది చాలా చాలా వరకు చెప్తారంట. ఆపేసేశారు అన్ని కూడా. ఆపేయడం ఏముందండి, రీసెంట్లీ ఆయన 100 years ఫంక్షన్ చేసాం. ఉమ్, మా ఏలూరు ఎంట్రన్స్ లో 12 feet విగ్రహం పెట్టాం. కాంస్య విగ్రహం. అవును. ఇది చిన్నదేం కాదు కదండి. అప్పుడున్న సీఎం గారితో పిలిపించి చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్ చేయించాం. ఉమ్, ఆయన 100 years బుక్ కొట్టేసాం. ఉమ్, అంటే ఎవ్రీ ఇయర్ డే టు డే రొటీన్ అంటే ఇట్ ఈస్ చాలా మంది చేస్తున్నారు కాబట్టి మేము అట్లకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ టు ద ఫ్యాన్స్, అభిమానులు, ఆయన ప్రేమించే వాళ్ళు. కానీ సెకండ్ కమ్స్ ద ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది. మేమేమీ చేయట్లేదు అన్నదానికి చాలా మంది చాలా చెప్తారండి. ఉమ్, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఒక చోట విగ్రహం పెట్టాం, ఇంకో చోట విగ్రహం పెడతారు, వాళ్ళు పిలుస్తారు, వెళ్తాం. మేమేం చేయట్లేదని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. వీ హ్యావ్ అవర్ ఓన్ క్రైటీరియాస్. మేము చేస్తాం. Mm. పబ్లిసిటీ చేస్తామా చేయమా అనేది ఇట్ ఈస్ కన్సర్న్ ఆఫ్ అవర్ సెల్ఫ్.
మేము పెద్ద పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన పేరు మీద ఏం చేస్తున్నాం ఏంటి అనేది వీ హ్యావ్ అవర్ ఓన్ థాట్ ప్రాసెస్. కానీ ఇటువంటి నటులకి వేరే కంట్రీస్ లో పుట్టినట్లయితే నిజంగా నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఇండియాలో కాబట్టి అట్లీస్ట్ ఒక పద్మభూషణ్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, పద్మవిభూషణ్ ఎలాంటి అవార్డు కూడా రాలేదు. అవును, లేదండి. ఇప్పుడు మీకు తెలుగులో మొదటి ఆర్టిస్ట్ విన్ అన్ ఇంటర్నేషనల్ అవార్డు మనకి తాతగారు ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జగత్తాలో కీచక పాత్రకి నత్తన్సాలకు వచ్చింది. ఇక్కడ ఏం తీసుకుంటారు, ఆయనకి 2 రాష్ట్రపతి అవార్డ్స్ ఉన్నాయి, కొన్ని నేషనల్, అది నేషనల్ అవార్డ్, నంది అవార్డ్స్ బ్యాక్ హోమ్. కంపారిటివ్లీ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్టేజ్లో హీస్ వన్ అ వెరీ బిగ్ అవార్డ్. అది కూడా జనరల్గా బెస్ట్ యాక్టర్ అనేది సినిమాలో హీరో ఆర్ లీడ్ రోల్కి ఇస్తారు. మరి ఆ సినిమాలో ఆయన చేసిన చిన్న పాత్ర అది నెగిటివ్ షేడ్. ఆ నెగిటివ్ షేడ్కి నాకు తెలిసి ఎవరికి ఇచ్చుంటారు. కానీ మన గవర్నమెంట్లు గుర్తించట్లేదంటే ఇట్ ఈస్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్ అని. మేము వెళ్ళి ఫోర్స్ చేసి మాకు ఇవ్వండి మేము అడగలేము. అభిమానులు అడుగుతుంటారు. 100 years ఆఫ్ సినిమాకి ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. దో వీఆర్ నాట్ నోటిఫైడ్ అని మాకు తెలియని కూడా తెలియదు, తర్వాత తెలుసు. మీరు ఎక్కడ ఉంటారో తెలియట్లేదని కొంతమంది అంటారు మా దగ్గరికి వచ్చి. క్లియర్గా నేను హైదరాబాద్లో సినిమాలు చేస్తున్నా అదే టైంలో సమ్ వాట్ ఆర్ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబరు, అన్నయ్య ఈజ్ వర్కింగ్, అంకుల్ బిజినెస్, పాలిటిక్స్లో ఉన్నారు, మా ఫ్యామిలీ అన్నిట్లో ఉంటుంది. కానీ మేము ఎక్కడున్నా ఎవరికి తెలియదు అంటారు. ఇప్పుడు డైమండ్ జూబ్లీ ఫంక్షన్ చేస్తారు, మాకు ఇన్విటేషన్ రావు. ఇలా కొన్ని జరుగుతాయి. కానీ దట్ వీఆర్ టేకింగ్ దట్ అ పార్ట్ ఆఫ్ ద స్ట్రైడ్. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళి మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ నైనా ఇన్వైట్ చేయాలి కదా. అదే ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ ఫంక్షన్ చేశాను. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళలేపాం. మాది సావిత్రి గారు వాళ్ళ అమ్మాయి వచ్చారని చెప్పారు. మాయాబజార్ గురించి పక్కన గుంటూరు తెనాలిలో ఫంక్షన్ చేశారు. బాలకృష్ణ గారు, సావిత్రి గారు అమ్మాయిలు. అనుకోక ఆ రోజు ఒంట్లో బాలేదు, నేను వెళ్ళా. వాళ్ళు ఫోన్ చేసి పిలిచినప్పుడు వీ కెన్ గో అండ్ రెసిప్రికేట్. US లో ఫంక్షన్ చేశారండి 100 years కి. నేను వెళ్ళాను, ఐ వాజ్ దేర్. ఆప్తా అనే గ్రూప్ వాళ్ళు తాతయ్య గారు విగ్రహం ఒకటి రిలీవ్ చేశారు, ఒక సిల్వర్ కాయిన్ మింట్ చేశారు, ఆయన మీద ఒక పాట రాయించారు. అలా అభిమానంగా చేసినప్పుడు మనం వెళ్తాం, పిలవనప్పుడు అలాగే పెద్ద వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్. వీళ్ళు పిలుస్తున్నారు. కానీ మీరు అడిగే క్వశ్చన్ ఇది రాలేదు అంటే ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్. ఎందుకు గవర్నమెంట్ పుష్ చేయలేదు? ఎంతో మందికి ఇన్ లెసర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇస్ పుషింగ్. తాతయ్య గారిని డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్ అంటారు. మరి అలాంటి మనిషి ఈ వాజ్ ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ యాక్టర్స్. వరల్డ్ వైడ్ లో న్యూయార్క్ టైమ్స్ లో వేసిన బెస్ట్ ఫిల్మ్ ఫ్రమ్ ఇండియా ఇస్ మాయాబజార్. ఆ మాయాబజార్ కి పెద్ద పేరు వచ్చింది తాతయ్య గారు, గజోట్కర్ గారు. అంటే వరల్డ్ స్టేజ్ లో రికగ్నైజేషన్. స్టేట్ గవర్నమెంట్, వాట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ డూయింగ్, వాట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ డూయింగ్ అంటే ఇట్ ఈస్ అప్ టు దేర్ థింకింగ్ ప్రాసెస్ లో ఉండాలి. ఓకే, వీ హ్యావ్ టు యునో. అండ్ చాలా సంవత్సరాలు నాకు అర్థమైందంటే దెర్ ఇస్ సౌత్ అండ్ నార్త్ బ్యారియర్స్ ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ సౌత్ ఇండియన్ ఆర్టిస్టులు ఎక్కువ రికగ్నైజేషన్ వస్తుంది. మేబీ టైం డూ, ఇంకా ఇట్ ఈస్ నాట్ టూ లేట్ అని. ఎప్పుడైనా ఇవ్వచ్చు. మనం ఇవ్వట్లేదని మనం ఫీల్ అవ్వడం వల్ల ఏమి వచ్చేది లేదు. కానీ ఎన్టీఆర్ గారు, తాతగారు నాకు తెలిసి ఒకే టైంలో ఎంటర్ అయ్యారు. అవును, ఇంచుమించు చాలా మూవీస్ యాక్ట్ చేశాక ఎక్కడో వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చిందని అంటారు. పాండవ వనవాసం సినిమాలో వచ్చిందని ఏదో ఇష్యూ జరిగిందని అంటారు. అది నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే, నాకు చెప్పిన దాని ప్రకారం, వాట్ ఐ లెర్న్డ్ ఓవర్ ది ఇయర్స్, దెర్ వాజ్ అ వెరీ బిగ్ సీన్. ఎన్టీఆర్ గారిది ఒక వెరీ లాంగ్ పద్యం ఉంటుంది. అయ్యాక ఒక నాకు తెలిసిన వర్షన్ చెప్తున్నా. సో ఐ మేబీ దెర్ బి పీపుల్ కాంట్రడిక్టింగ్ ఇట్. మీకు అంతా అయిపోయాక ఈయనకు ఒక 1 page డైలాగ్ ఏదో ఉంటే అదంతా వద్దు బానిసలా అలాగా ఆయన ఇలా చెప్పడం, దాని మీద ఇద్దరికి క్లాష్ అవ్వడం, ఇది అలా నేను ఒప్పుకోనని ఇదని. నాకు తెలిసి మా నాన్నమ్మ గారు చెప్పిన తర్వాత ఒక 4 years ఆయన తెలుగు సినిమాలు చేయలే. ఎవరండి? తాతయ్య గారు చేయలే ఈ ఇష్యూ అయ్యాక, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. బట్ హీ వాజ్ ఈక్వలీ బిజీ ఇన్ తమిళ్ అండ్ బాలీవుడ్ కూడా చేశారు, కొన్ని హిందీ సినిమాలు చేశారు, కొన్ని కన్నడ సినిమాలు చేశారు, ఒక మలయాళం సినిమా చేశారు. హీ వాజ్ వెరీ బిజీ, హీ వాజ్ బిజీ విత్ వర్క్. అంటే ఇప్పుడు దేర్ హ్యాస్ టు బి అడ్జస్ట్మెంట్స్ అనేది. బట్ అందుకని వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అంటే ఏం లేదు. మళ్ళీ బిఎన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనుషులు వచ్చి సెటిల్ చేసి మళ్ళీ దే యాక్టెడ్ టుగెదర్ అగైన్. ఒక 3-4 years గ్యాప్ వచ్చింది. ఇట్ డిపెండ్స్ అని. అది ఏంటంటే ఆయన, నేను ఎంత చెప్పాక ఆయన యాప్ అన్నట్టు ఆయన వర్షన్ ఫీల్ అయి ఉండొచ్చు. దీనికి బెస్ట్
ఇంత డైలాగ్ చెప్పడం కాదు, దీన్ని ఇక్కడతో కట్ చేయాలని ఈయన వర్షన్ వచ్చి ఈయన కూడా ఒక తర్వాత డైరెక్షన్ కూడా చేశారు. అవును. ఈచ్ ఆర్టిస్ట్ హ్యాస్ దర్ ఓన్ థాట్ ప్రాసెస్. దాని మీద ఇట్ ఈస్ బేసిక్లీ అక్కడ ఒక చిన్న ఇగో. అంతే అంతే. ఆర్ ఫ్యామిలీస్ ఆర్ యాజ్ క్లోజ్ యాజ్ ఎవర్ అండి. నేను రెగ్యులర్ బాలకృష్ణ గారితో టచ్ లోనే ఉంటాం. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ అని. ఇప్పుడు అలా ఎవరో అనుకుంటారు ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. వీ కెన్ అండర్స్టాండ్. బట్ అది గ్యాప్ అంటే, బట్ నాకు తెలిసిన వరకు 3-4 years ఆయన తెలుగు సినిమాలు చేయలే.